नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। तेलंगाना में आज से किसानों की फसल ऋण माफी शुरू हो गई। रेवंत सरकार ने बेला मंडल में 1 लाख से कम का ऋण लेने वाले लगभग 1222 किसानों के ऋण खाते में पैसे जमा कर दिए। इस अवसर पर मंडल कृषि अधिकारी और मंडल विशेष अधिकारी ने बेला मंडल के कापसी रैतु वेदिका में ऋण माफी वाले किसानों के साथ बैठक की। पिछले विधानसभा चुनाव में कांग्रेस सरकार द्वारा किसानों से किया गया वादा पूरा करने से किसान उत्साहित है। सरकार ने 15 अगस्त तक किसानों की ओर से बैंकों का 2 लाख तक का बकाया कर्ज चुकाने की योजना बनाई है। सरकार ने ये भी घोषणा की है कि जिनके पास राशन कार्ड नहीं है उनका राशन माफ कर दिया जाएगा। सरकार आज 1 लाख रुपए तक का कर्ज माफ करेंगी। जैसे ही बेला मंडल में 1222 किसानों में से 1 लाख से कम की ऋण माफी आज पूरी हो गई है। रैतु वेदिका में लाभार्थियों के साथ एक बड़ा कार्यक्रम आयोजित करने की व्यवस्था की गई है। कर्ज माफी के वक्त मुख्यमंत्री रेवंत रेड्डी ने किसानों के साथ वीडियो कॉन्फ्रेंस में सीधा हिस्सा लिया। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు చాలా రైతులకు చాలా ఆనందదాయకమైన దినం। భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం। మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణాలు రైతులకు ఒకే దఫా మాఫీ చేస్తున్న శుభ సందర్భం। మరి ఈనాడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మా అధినాయకులు రాహుల్ గాంధీ గారు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేస్తామని అధికారంలోకి వస్తే అని చెప్పిన సందర్భంలో మరి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తున్న శుభ సందర్భంలో ఈసారి మనకు రుణమాఫీ అనేది ఒకే దఫాలో చేయడం చాలా ఆనందదాయకం। ముఖ్యంగా ఇది చూస్తున్నాం మనం తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది। చాలా దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా రైతుల యొక్క కష్టాలను స్వయంగా చూసిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క గారు రైతులకు సాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఒకే దఫాలో రుణమాఫీ చేయడం చాలా సంతోషకరం। దీనికి మేము బేలా మండల రైతుల తరఫున, బేలా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి